హాయ్ హలో ఫ్రెండ్స్, మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మటన్ దాల్చా అండి. దీనికోసం మనం ముందుగా శనగపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని కుక్కర్లో విజిల్స్ ఇప్పించుకోవాలి. సో అందులో కొంచెం సాల్ట్, ఒక 3 to 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. వేసి దీన్ని బాగా ఉడికించుకుంటాను. శనగపప్పు ఉడికించుకొని రెడీగా పెట్టుకుందాం. మనము శనగపప్పుని విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది, మెత్తగా ఉడుకుతుంది. చింతపండు నానేసుకోవాలండి. దీనికి మీకు తగినంత చింతపండు నానబెట్టి పెట్టండి. ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మటన్ని మనం మ్యారినేట్ చేసుకుందాము. బోన్స్తో ఉంటే చాలా బాగుంటుంది. బోన్లెస్ కాకుండా కొన్ని బోన్స్ ఉంటే కూడా ఇది మటన్ దాల్చాలో బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మీకు చూపిస్తున్నాను, పీసెస్ బోన్స్ ఉన్నాయని చూపిస్తున్నాను. దీంట్లో మనం మ్యారినేషన్కి కావాల్సిన పదార్థాలు దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని దీంట్లో ఉప్పు, పసుపు, కారం మీకు రుచికి తగ్గంట మ్యారినేట్ చేయడానికి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. పసుపు, ఉప్పు, కారం, మీరు కావాలంటే ధనియా పౌడర్, గరం మసాలా, జీలకర్ర పొడి ఏదైనా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్, ఇంకా టైం ఉంటే ఒక 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఒక 1/2 అవర్ మాత్రమే మ్యారినేట్ చేసి పెట్టాను. ఇది గరం మసాలా అండి, ఫ్రెష్ గరం మసాలా నేను ఇప్పుడు వేసింది. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఒక స్పూన్ వేసాను అనుకోండి. మంచిగా కలిపేసి బాగా పిసికినట్టు కలుపుకోండి. అన్ని పీసెస్ బాగా మసాలా పట్టేటట్టు కలుపుకోండి. సో దీన్ని పక్కకు పెట్టేద్దాం. మనం ఇలా కలిపిన తర్వాత 1 అవర్ అంటున్నాను, 1 అవర్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మళ్ళీ మనం శనగపప్పు ఉడికింది చూడండి. ఉడికిన తర్వాత తీసిన తర్వాత వేడి పైనే నేను అనేస్తున్నాను, మెత్తగా మెదుపుకుంటున్నాను. అంటే పప్పులు ఉంటుంది కదా, ఉడకగానే చల్లార్చే కంటే వేడిగా ఉన్నప్పుడే మనకి బాగా మెత్తగా మెదిగిపోతుందని నా ఉద్దేశం. సో అప్పుడే నేను పప్పు గుత్తితోటి మెదిపేసాను అనమాట. మెదిపేసి పక్కకు పెట్టుకున్నాను. చూడండి ఎంత మంచిగా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చింది. చింతపండు కూడా మీరు కావాలంటే ఫస్ట్ చింతపండుని పిసికేసి బాయిల్ చేసి పెట్టుకోవడం, అంటే పచ్చి వాసన పోయేదానికి ఒక పొయ్యి పైన మనం మరిగించి పెట్టుకోవాలి. సో ప్యాన్ పెట్టి అందులో గరం మసాలా, హోల్ గరం మసాలా, సాజీరా, పట్టా, లాంగ్, ఇలాచి అన్నీ వేసేసుకోవాలి. మీరు ఆనియన్స్ మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. పెద్ద సైజులో కట్ చేశాను మంచిగా, అంటే ఐ మీన్ టు సే చందమామ షేప్లో కట్ చేసేసుకున్నాను. అందులో పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసుకోవచ్చు మీరు. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను. కరివేపాకు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వచ్చేసి ఆయిల్లో మంచిగా మగ్గడానికి వేసేయాలి. మనము ఆయిల్లో మగ్గిస్తే ఆ మసాలాలన్నీ, మనం కలిపిన మసాలాలన్నీ ఆయిల్లో మంచిగా కుక్ అవుతాయి, పచ్చి వాసన లేకుండా. సో అలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. వెంటనే అన్నీ వేయకుండా కొద్దిసేపు నూనెలో మగ్గిస్తే టేస్ట్ బాగా వస్తుందని నా ఒపీనియన్ అండి. సో ఇలా కొద్దిసేపు వదిలేసేయాలి. మనం అందులో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అందులోనే కొంచెం మంచిగా మగ్గిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అది కూడా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దాని రుచే వేరనుకోండి, అందరికీ తెలిసిందే, కానీ ఒకసారి చెప్తున్నాను నేను. చూడండి ఆయిల్ బాగా రిలీజ్ అయ్యి మటన్ బాగా మగ్గింది. ఇలా అయిన తర్వాత దీంట్లో నేను ఒక టమాటో పెద్ద సైజ్ కట్ చేసి వేసాను. యాక్చువల్లీ మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే పెద్ద సైజులో కట్ చేసి వేసాను, ఎందుకంటే మనం కుక్కర్లో విజిల్స్ పెడతాం కదండి, టమాటో మెత్తగా అయిపోతుంది. అందుకని పెద్ద సైజుగా కట్ చేసుకున్నాను నేను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు టమాటో. ఇప్పుడు వచ్చేసి పుదీనా ఆకులు వేసాను, పుదీనా వేసాను. ఎందుకంటే మనం టమాటో, చింతపండు కూడా వేస్తున్నాం కదా, కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కానీ వేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే టమాటా ఫ్లేవర్ వేరే వస్తుంది, చింతపండు ఫ్లేవర్ వేరే వస్తుంది. కాబట్టి నేనైతే వేసుకున్నాను. చూడండి ఇలా మగ్గిపోయింది. సో ఆయిల్ కూడా బాగా రిలీజ్ అయిపోయింది కదా, చూస్తే కనిపిస్తుంది మీకు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనము ఇక్కడ చూపిస్తున్నాం కానీ ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా మనకి. ఇంకోటి స్టీల్ కుక్కర్ కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటే
మంచిది, ఎందుకంటే స్టీల్ కుక్కర్ మాడిపోతుంది కాబట్టి. సో దీన్ని మళ్ళీ ఒక 3 విజిల్స్ ఇప్పిస్తానండి. ఆఫ్టర్ 3 విజిల్స్ మనం ఇందులో కద్దు యాడ్ చేశాను, అంటే అనపకాయని కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ అనపకాయని ఉడికిన దాంట్లో వేసి, నేను యాక్చువల్లీ ఏం చేశాను, ఒక విజిల్ ఇప్పించాను. మీరు ఉడికించండి, విజిల్ ఇప్పించకండి. నేను విజిల్ ఇప్పించడం వల్ల, కుక్కర్ మూత పెట్టడం వల్ల నా అనపకాయ కొంచెం మెత్తగా అయింది. సో మీరు అలా చేయకండి. ఇంకొక దాంట్లో నేను ఒక సైడ్కి చింతపండు రసం నేను మరిగించి పెడుతున్నాను అక్కడ. ఇది వచ్చేసి పప్పుని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి పప్పుని కూడా పొయ్యి పైన పెట్టాను. ఇది నేను విజిల్ ఇవ్వడం వల్ల అనపకాయ మెత్తగా అయిపోయింది కదా. సో మీరు అదైతే అలా చేయకండి. ఆ మిశ్రమాన్ని తెచ్చి నేను ఈ పప్పును ఉడికించాను, శనగపప్పుని అందులో వేసేసాను అనమాట. నేను ఒకటే చేతితో కెమెరా పట్టుకోవడం వల్ల సరిగ్గా తీయలేకపోయాను, క్లిప్పింగ్ కొంచెం అటు ఇటుగా వచ్చింది. సో చింతపండు రసం కూడా నేను యాడ్ చేసేసాను, ఇక్కడ మనకు స్కిప్ అయింది. చింతపండు రసం కూడా యాడ్ చేసేసి, చింతపండు పప్పు అన్నీ మటన్ అందులో వేసేసి ఆనపకాయతో పాటు మరిగించాలి కొంచెం మంచిగా, అన్ని ఫ్లేవర్స్ పట్టడానికి. పట్టిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేశాను. లాస్ట్కు తాలింపు నేను చూపించలేనండి, ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా, వీడియో చాలా లెంతీ అవుతుందని నేను చూపించలేదు. ఖాళీ తాలింపు వేసేదే చూపించాను. సో తాలింపు వచ్చేసి ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఎక్కువగా వేసానండి. ఇందులో మీరు కావాలంటే సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఫైనలీ మటన్ దాల్చా సూపర్గా యమ్మీగా రెడీ అయిపోయిందండి. దీన్ని బగారా రైస్ కాంబినేషన్ బాస్మతి రైస్తో చేశానండి, దాంతో సర్వ్ చేస్తాను. సో సూపర్గా ఉంటుంది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.